అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 16వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల ఎన్నో మార్పులు, అవకాశాలు, కీలక నిర్ణయాలు దాగి ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అనుకోని విధంగా ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తతో పాటు అదృష్టం కూడా మీ వైపే ఉండబోతుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రేమ, విద్య ప్రతి విషయంలోనూ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు తప్పకుండా వినండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించనుంది. ఉదయం నుంచే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎవరి మాటలు విన్నా వెంటనే స్పందించుకున్నా ఒకసారి ఆలోచించి మాట్లాడితే అనవసరమైనటువంటి సమస్యలను దూరం చేసుకుంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క పనితీరుకు ఉన్నత అధికారులు ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు అప్పగించే సూచనలు కూడా ఉంటాయి. కొందరికి పదోన్నతి లేదా జీతం పెంపు గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో అనుబంధాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు. సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు రేపు లాభదాయకమైనటువంటి రోజు. కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. పాత బాకీలు కొంతవరకు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలలో పారదర్శకత పాటిస్తే మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి లాభాలు కనిపిస్తాయి. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండవచ్చు. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించగలిగితే భవిష్యత్తుకు మంచి పొదుపు చేయగలుగుతారు. భూమి, ఇల్లు లేదా వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో పురోగతి కనిపించవచ్చు. కొందరికి అనుకున్నటువంటి ధనలాభం కూడా ఏర్పడవచ్చు. కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలపై చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. సోదరీమణుల సహకారం లభిస్తుంది. చాలా రోజులుగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. వివాహితులకు దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం ఏర్పడుతుంది. చిన్న చిన్న అపార్థాలను పెద్దగా సమస్యలుగా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే బంధాలు మరింత బలపడతాయి. అవివాహితులకు మంచి వివాహ బంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారు తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. విద్యార్థులకు రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి శుభ సూచనలు ఏర్పడిన గురువుల మార్గదర్శకత్వం మంచి ఫలితాలను అందిస్తుంది. విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా జీర్ణకోశానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు కలగవచ్చు. ఆహార నియమాలను పాటించడం చాలా మంచిది. ఎక్కువగా నీళ్లు తాగడం, సమయానికి విశ్రాంతిని తీసుకోవటం చాలా మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం లేదా యోగా చేయడం ప్రయోజనకరం. సామాజికంగా మీ యొక్క గౌరవం పెరుగుతుంది. మీ యొక్క మాటలకు
విలువ పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీరు చేసే మంచి పనులు ప్రశంసలు లభిస్తాయి. కొందరు మీకు సలహాలను కోరే పరిస్థితులు కూడా రావచ్చు. మీరు చేసే మంచి పనులు ప్రశంసలు లభిస్తాయి. కొందరు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా రేపటి రోజు మంచి శక్తి ఏర్పడుతుంది. దేవాలయ దర్శనం లేదా పుణ్య కార్యక్రమాలలో పాల్గొనడం వలన మనశ్శాంతి లభిస్తుంది. మీలో నెగిటివ్ ఎనర్జీ ఆలోచనలు తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి మంచి పనుల ఫలితాలు ఇప్పుడు కనిపించడం ప్రారంభమవుతుంది. శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఏర్పడిన మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు కూడా మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయపరమైనటువంటి వ్యవహారాలలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా మంచిది. శక్తివంతమైనటువంటి పరిహారాలను చూద్దాం. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహాగణపతిని ప్రార్థించండి. గణేశుడికి 21 ధూరాంకాలు సమర్పించండి. ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ తర్వాత శ్రీ విష్ణు సహస్రనామం లేదా విష్ణు నామస్మరణ చేయటం చాలా మంచిది. పచ్చని పండ్లు లేదా ఆకుకూరలను దానం చేయండి. ఆవులకు పచ్చగడ్డి పెట్టడం ద్వారా గ్రహదోషాల ప్రభావం తగ్గుతుంది. సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగించి కుటుంబ సభ్యుల శ్రేయస్సును కోరండి. మొత్తంగా చూస్తే రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి పురోగతి, ఆర్థిక లాభం